ఒత్తైన జుట్టు ఫ్రెండ్స్, నిజంగా నా లాంగ్ హెయిర్ చూసిరు కదా. ఒత్తైన జుట్టు దానికి కావాల్సినవి మనకి దొరికే వాటితో మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మందారం ఆకు, మందారం పువ్వులు, మెంతువులు, ఆనియన్ వచ్చేసి కలమంద, ఇక్కడ ఉసిరికాయలు, ఇంకా కలెమాకు, ఫ్లాక్ సీడ్స్, మనకి హోమ్ మేడ్ ఆయిల్ అనమాట. ఎట్లాంటి హెయిర్ ఫాల్ ఉండదు, ఇంకా హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా, ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ త్వరగా తగ్గిపోతాయి. మనకి ఒత్తైన లాంగ్ నల్లటి జుట్టు మన సొంతం అన్నమాట. ఇంట్లోనే చేసుకోండి. చలో ఇంకా సుత్తి కొట్టకుండా సోది కొట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇంట్లో దొరికేటివి అన్నమాట మనకి అన్నీ కూడా. ఇట్లా నాలాగా లాంగ్ హెయిర్ చూస్తున్నారు కదా, నాలాగా లాంగ్ హెయిర్ కావాలంటే తయారు చేసుకోండి. ఇంట్లోనే సులభంగా దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆయిల్ అన్నమాట, చూస్తున్నారు కదా, ఇది హెయిర్ ఆయిల్. ఇదైతే ఇక్కడ ఆయిల్ కాదనమాట, కేరళ నుంచి తెచ్చింది మా ఆయన. కేరళ నుంచి కాకపోయినా మనం ఇక్కడ దొరికే ఆయిల్ తోటి కూడా, పారాషూట్ ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది అక్కడిది కదా, కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి, అండ్ మంచిగా ప్యూర్గా ఉంటుంది అనమాట ఆయిల్. చలో ఇంకా హెయిర్లో డాండ్రఫ్ కానివ్వండి, ఎట్లాంటిది ఉన్నా కానీ తొందరగా పోతుంది అనమాట మన హెయిర్ నుంచి. ఇట్లా లాంగ్ వచ్చేస్తుంది హెయిర్, చూస్తున్నారు కదా. నాది పోయిన ఇయర్ విజయవాడలో ఇదే జనవరి 3కి కట్ చేయించిన. అప్పుడు హెయిర్ కట్ చేపిస్తే ఇంతవరకు ఉండే అనమాట. 1 ఇయర్ అంటే ఇంతవరకు ఉండే పోయిన ఇయర్ నా జుట్టు. ఈ ఇయర్కి వచ్చేసరికి ఇంత వచ్చింది అనుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ అనేది ప్యూర్గా ఉంటుంది కదా, అట్లా అని చెప్పి. 1/2 లీటర్ ఆయిల్ చేస్తున్నాను నేనైతే. 1/2 లీటర్ ఆయిల్ దాదాపు నాకు దగ్గర వస్తుంది, ఒక 6 మంత్స్ 7 మంత్స్ దాకా వస్తుంది అన్నమాట. ఎందుకంటే వారానికి 2 రోజులు 3 రోజులే పెడతాను నేను ఆయిల్. పోయినసారి అయితే లీటర్ తెచ్చిండు మా స్వామి, ఈసారి ఏమైందో ఏమో 1/2 లీటరే తెచ్చిండు. లీటర్ చేసుకుంటే దగ్గర నాకు 11 మంత్స్ వచ్చిందనమాట. 11 నెలలు వచ్చింది 1 లీటర్ ఆయిల్ నాకు. పోయినసారి లీటర్ తెచ్చిండు, ఈసారి 1/2 లీటర్ తెచ్చిండు అనమాట. పొయ్యి అయితే ముట్టించేస్తున్నా. ఈ ఆయిల్ చేసేటప్పుడు స్టీల్ది తీసుకోండి, స్టీల్ది తీసుకుంటే మంచిగా ఉంటుంది మనకి. సిల్వర్, అల్యూమినియం అది తీసుకోకండి. బొగాన్ అనేది మనకి గిన్నె అనేది మనకి అల్యూమినియం అస్సలు పెట్టొద్దు. దానికో మనం కూరలు వండుతాం కదా, దానికి ఉన్న మొత్తం ఉప్పు కారం అనేది అంతా ఆయిల్లో దిగిపోతుంది, తీసుకోకండి. సిల్వర్ గిన్నె, స్టీల్ గిన్నె అయితే ఎట్లాంటిది ఉండదు మనకి, రిలీజ్ చేయదు. స్టీల్ అనేది ఎట్లా అనేది ఆయిల్ అనేది కారం అనేది రిలీజ్ చేయదు, కాబట్టి మనకి స్టీల్ గిన్నె అయితే మంచిది. నా ట్రైప్యాడ్ అనేది నా పిల్లలు ఇరగొట్టేసేసిర్రు. ఇరగొట్టినందుకు ఇప్పుడు ఫోన్ అక్కడ పెట్టడానికి కష్ట నష్ట తంటాలు పడుతున్నట్టుగా ఉంది నాకు. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకుంటున్నా. 1/2 లీటర్ ఆయిల్ ఇది. నేను ఒక 2 టైమ్స్ వాడేసినా కూడా, ఎందుకంటే నాకు ఆయిల్ చేయడం టైం కుదురుతలేకుండా ఉండే, అట్లా అని చెప్పి. ఉల్లిపాయలు వచ్చేసి నాకు పెద్దవి దొరికినవి, చిన్నవి దొరకలేవు. చిన్నవి అంటే చిన్న సైజులో చిట్టి ఉల్లిగడ్డలు చిట్టి ఉంటాయి చూడండి, అట్లాంటివి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట ఆయిల్ అంటే ఇంకా మంచిది అన్నమాట. అవి దీనికంటే బెస్ట్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఆనియన్లో. దాంట్లో అయితే ఉల్లికాయలు తెచ్చి కూడా ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయిందనమాట. అందుకే కొంచెం ఇట్లా అయినాయి. ఎందుకైనా అంటే మా స్వామి కేరళకి వెళ్తాడని చెప్పి తెలుసు, ఆయిల్ తీస్తాడని చెప్పి తెలుసు. కాకపోతే ఇక్కడ నేనున్న చుట్టుముట్టు నాకు ఇవి దొరకవన్నమాట. సీజన్ బట్టే దొరుకుతాయి. ముందుగానే తెచ్చి పెట్టుకున్నందుకు ఫ్రిడ్జ్లో పెట్టినా ఇట్లా కొంచెం నల్లగా అయినాయి అనమాట. వీటిని కట్ చేసేసుకుందాం. ఇప్పటిదాకైతే కట్ చేయలేదు, థంబ్నెయిల్స్ కోసం అని చెప్పి, ఫొటోస్ కోసం అని చెప్పి. నిజంగా ఈరోజైతే ట్రైప్యాడ్ అనేది లేనందుకు నా ఫోన్ అక్కడ ఇక్కడ పెట్టి అస్సలు నా చేతులంతా ఆయిల్ ఇంకొకటి ఫుల్ జారుతున్నాయి. ఇవి కట్ చేయలేదు. ఆయిల్ ఓవర్ హీట్ కానియొద్దు అనమాట. ఓవర్ హీట్ కాకముందుకే వేసేసేయాలి. ఆయిల్తో పాటే ఇవి కూడా అన్నీ వేగిపోవాలి మనకి. ఆయిల్ అనేది స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది కూడా పెద్దగా అస్సలు పెట్టొద్దు. పెద్దగా పెట్టినామంటే సాలిగా ఇవన్నీ మాడిపోతాయి. మనకి వచ్చే ప్రోటీన్స్ ఏమో కానీ ఇంకా నష్టాలు ఎక్కువ ఉంటాయి మనకి, తెలుసా. అందుకే ఆయిల్ చిన్నగా పెట్టినా కాగిపోతుంది కూడా. ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అంటే లైట్ నాకు గడ్డగట్టిన ఉండే కదా ఆయిల్,
దానివల్ల కొంచెం కరిగేదాకా పెట్టుకున్నా. ఇప్పుడైతే నేనైతే 5 తీసుకున్న, హాఫ్ లీటర్కి 5 ఉసిరికాయలు తీసుకున్నాను కూడా అనమాట. పొట్టుతోనే వేసేయాలి, పొట్టు తీసి గుజ్జు వేయొద్దు ఎప్పుడే కానీ. పొట్టులోనే ఉంటుంది అసలైన శక్తి మనకు దేంట్లోనైనా. ఇప్పుడు నేను అది ఉసిరికాయలు కూడా కట్ చేసినా కానీ మధ్యలో గింజ తీసి పక్కకు పారేయలేదనమాట. ఎందుకంటే మనకు ఆయిల్లో వేగుతాయి కదా, దాని ఉన్న ప్రోటీన్స్ అన్నీ ఆయిల్కి దిగాలన్నమాట మనకి. అట్లా మనకి హీట్ అయిపోయింది కదా, అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఓవర్ హీట్ ఎక్కడ కూడా ఆయిల్ని కానియద్దు. ఇదంతా చేసేటప్పుడు మనము పొయ్యి స్లిమ్లోనే పెట్టుకొని చేయాలి. కలమంద చూస్తున్నారు కదా, నా తంటాలు ఇక్కడ ట్రైపై పోయింది. నా పిల్లలు చేసిన పనికి ఈరోజు అంతా అతలాకుతలం అయిపోతుంది అన్నమాట నాకైతే. ఇవి ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. ఇవి కూడా అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి. వేసేసుకొని మరిగించుకోవడం అనమాట. మెంతువులు, ఇంకా దీన్ని ఎంట పడుతూ ఉండాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చూడడానికి ఇంత నిండిపోయినాయి కదా ఆయిల్. మొత్తం ఆయిల్ అనేది నూనె పీల్చేసుకున్నాక దీని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఆయిల్లో దిగిపోవాలన్నమాట. మనకి ఇంకేముంది, దిగిపోయిన తర్వాత వడగట్టుకొని ఎత్తికెట్టుకోవడం అనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందంటే హెయిర్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఉన్న టెన్షన్స్కి అనేది ఇక్కడ పోతున్నాయి నా హెయిర్. అసలు పోయినాయి కూడా. ఈ హెయిర్ వల్ల మళ్ళీ చిన్న చిన్న హెయిర్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది. నిజంగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎవరి అనుమతి లేకుండా ఇందులో ఏమేమి వేసినాం మనం. ఫ్లాక్ సీడ్స్ వేసినాం. ఇంకా ఫ్లాక్ సీడ్స్ అయితే నా హెయిర్ ముందే సిల్కీ అనమాట. క్లిప్పు పెట్టినా కానీ జారిపోతూ ఉంటుంది, రబ్బర్ పెట్టినా జారిపోతూ ఉంటుంది కాసేపటికి. ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ వేసినా ఇంకా హెయిర్ స్మూత్ అవుతుంది. ఇంకా కలమంద ఉంది మనకు, ఆనియన్, ఉసిరికాయ వచ్చేసేసి, మందారం వచ్చేసి జుట్టుకి ఇంకా మనకి డ్రాండ్రఫ్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, హెయిర్ గ్రోత్కి అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. పొయ్యి పెద్దగా పెట్టినామంటే మాడిపోతుంది, ఆగమాగం అయిపోతుంది. జాడకట్టలే ఇన్నరా సప్పుడు, జాడకట్టలే ఇట్లుంటుంది. ఒక వీడియో చేసుకోవాలంటే ఇన్ని కష్టాలు తెలుసా. చేసిర్రు చెయ్యక్క అని చెప్పి ఆయిల్ అట్లని ఎట్లాగో నేను చేసుకుంటాను. అది చూపిస్తే చాలామంది హెయిర్ చిన్నగా ఉందని చెప్పి ఆడపిల్లలు మస్తు బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. జుట్టు పెరుగుతలేదు అనుకునే వాళ్ళకి ఈ హెయిర్ అయితే బంపర్ ఆఫర్ అన్నమాట. ఇంకా మనకి ఆయుర్వేదిక్ షాప్లలో ఇంకా ఆయుర్వేదిక్ వనమూలికలు అని చెప్పి చాలా దొరుకుతాయి. హెయిర్ గట్టిగా ఏమంటారు, హెయిర్ గట్టిగా అవ్వడానికి, లాంగ్ కావడానికి. ఇంకా కలోంజీ సీడ్స్ అంటారు, అవి వేసినా మంచిదే. కానీ అవి కూడా నాకు దొరకలేదన్నమాట. పేరు గుర్తుకు రావట్లేదు నాకు. అది వేసినా కానీ మంచిదే. కాకపోతే అవి చెట్ల నుంచి వచ్చినాయి కదా, చాలా అంటే అవి ఆయుర్వేదిక్ మందులలో ఎట్లుంటాయంటే చాలా రోజులు ఊరబెడతారు, వీటిని ఎండబెట్టి మనకు అమ్ముతారు. అవి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి హెయిర్కి అనేది ఆ స్ట్రాంగ్ స్మెల్ పడకపోయినా, అంత బలాన్ని మన స్కాల్ప్ అనేది మన మాడ తట్టుకోకపోయినా కానీ ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట చాలామందికి అయితే. మనము ఇదైతే న్యాచురల్ అన్నమాట, న్యాచురల్. దీనివల్ల అయితే జుట్టు ఊడడం అస్సలు ఉండదు, తగ్గుతుంది. నన్ను అడిగితే అయితే మంచి సిల్క్ లాంగ్ హెయిర్ అన్నమాట వచ్చేస్తుంది. ఇంకా నాకు కూడా మధ్యలో మధ్యలో అయితే అసలు మొత్తం బట్టతలు వచ్చేసింది అనమాట. అంతలాగా హెయిర్ ఊడిపోయింది పిల్లలు పుట్టిన తర్వాత. చాలా అయింది హెయిర్ ఫాల్. అసలు ఇట్లా పట్టుకుంటే చేతులకు రాకపోయేదన్నమాట. ఇది చాలా చిన్న జుట్టు నాది తెలుసా. నేను సంవత్సరంలో 2 సార్లన్నా కట్ చేస్తూనే ఉంటుంది జుట్టు. ఈ ఇయరే కట్ చేయలేదు. పోయిన ఇయర్ కూడా ఇదే జనవరిలో 3కి విజయవాడ పోయినాం. విజయవాడలో మళ్ళీ ఇంత ఇచ్చేసిన అనమాట. ఇంత అప్పుడు నా జుట్టు ఇంతవరకే ఉన్నాడు. షార్ట్ చేయించుకున్నా, అంటే జుట్టు ఊడిపోతుంది కదా, తోకలాగా అవుతుందని చెప్పి సన్నగా అయినందుకు కట్ చేయించుకున్నాను అనమాట. ఇంతలాగా జుట్టు మంచిగా ఊడకుండా ఇంకా లాంగ్ రావాలంటే ఇంకొక టిప్ చేపిస్తాం మీకు. మనము పార్లర్లలో హెయిర్ కట్ చేపిస్తాం కదా, పార్లర్లలో కట్ చేపించకుండా ఏం చేయాలంటే మన మంగళ షాప్, కటింగ్ షాప్ ఉంటుంది కదా, జెంట్స్ చేయించుకుంటారు.
వాళ్ళ దగ్గర చేయించాలనేది. ఖాళీ ఏంటంటే హెయిర్ కటింగ్ అంటే మనకి కింద ఈ కొనలు ఉంటాయి కదా, ఈ కొనలు అనేవి మంగళ వాళ్ళతో కట్ చేపియాలి. మంగళ వాళ్ళ చేయికి చాలా ఏమంటారు పవర్ ఉంటుంది అనమాట. వాళ్ళ హ్యాండ్తో కట్ చేస్తే ఇంకా గ్రోత్ ఇంకా తొందరగా వస్తుంది అనమాట. జెంట్స్ అయినా పర్వాలేదు, ఎవరైనా జెంట్స్ మన ఇంట్లో వాళ్ళు కటింగ్కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు ఏమంటే చెప్పండి మేము కూడా వస్తామని చెప్పి వెళ్ళినప్పుడు ఓన్లీ ఖాళీ మనం ఇట్లా స్ట్రేట్గా పెట్టుకుంటే ఇట్లా మనమే దూకొని వాళ్ళకి ఖాళీ ఇట్లా పెట్టి కొంచెం అనేది ఇట్లా కట్ చేయమని చెప్పాలి. కింద కొనాలు కట్ చేస్తే వాళ్ళ చేతి నుంచి ఇంకా మంచిగా తొందరగా వాళ్ళ చేతి నుంచి అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. మంగళ వాళ్ళ చేతికి కటింగ్ షాప్లో జెంట్స్తోనైనా లేడీస్తోనైనా కానీ చుట్టుపక్కల ఎవరైనా ఆంటీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మంగళ వాళ్ళతో చేపియండి. చాలా మంచిగా ఇంకా హెవీ గ్రోత్ వస్తుంది అనమాట. హెయిర్ ఇంకా బలంగా మనకి లాంగ్ హెయిర్ కావాలంటే ఈ టిప్పు చేయండి. అది మంగళ వాళ్ళతో కటింగ్ షాప్లోకి వెళ్ళి ఓన్లీ కింద కట్ చేయండి. మగవాళ్ళు ఉంటారు ఎందుకు వెళ్ళడం అని చెప్పి సిగ్గుపడకండి. అట్లాంటివి ఏమి చేసుకుంటే మన జుట్టు పెరగదనమాట. నేను కూడా చాలాసార్లు చేయించిన కటింగ్ షాప్కి వెళ్ళి. ఇప్పటికీ మా పిల్లలను కటింగ్కి తీసుకెళ్తే కొంచెం ఎందుకు కదా అన్న కట్ చేయంటే కొంచెమైనా సరే కట్ చేసేస్తాడనమాట. కింద నుంచి అట్లనే అనిపిస్తుంది. కాకపోతే నాకున్నది ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నాది లాంగ్ హెయిరే. నాకు మా నాయనమ్మ మా మేనత్తల వాళ్ళ అలవాటు పడ్డదనమాట. ఎండ చూడండి ఎట్లా కొడుతుందో, కింద పొయ్యి మీద నుంచి నా ముఖం మీద ఎట్లా కొడుతుందో షాడో అన్నట్టుగా. అందరం చేసిన వీడియో కోసం అని చెప్పి వీడికేంచి ఆడదాకా సామాన్లు అన్నీ తీసి ట్రైపాడ్ వెళ్ళిపోయిందని చెప్పి వీడియోస్ ఏం వీడియో ఇలా ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు వచ్చింది ముగ్గి అన్నీ అనేది వేగిపోతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, పొయ్యి అయితే చిన్నగా పెట్టుకున్న, పెద్దగా అస్సలు పెట్టలేదు నేను. ఇదిగోండి ఇంకా చాలా వేగాలి. మొత్తం ఈ తడిదనం అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఆయిల్ నుంచి తడి కాళ్ళు గుడిస్తుంది. ఇంకెక్కి కూర్చుని అనుకుంటురా, కాళ్ళు నిలబడి కూర్చుంది అనమాట. చాలాసేపు పొద్దున్నే పని ఉండే కదా, పిల్లలకు టిఫిన్ ఇచ్చినా, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నా, స్నానం చేసుకున్నా, దేవుడికి పూజ చేసుకున్నా, మళ్ళీ ఇవన్నీ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. నా అదృష్టం ఏంటంటే మా చుట్టుముట్టు ఏరియాలలో ప్రతి ఒక్క చెట్టు ఉందన్నమాట. ప్రతి ఒక్క చెట్టు నుంచి నాకు పువ్వులు దొరికినాయి, కలమంద దొరికింది, మందారం ఆకు దొరికింది, ఇంకా కలిమాకు షాప్లో దొరుకుతుంది, ఆనియన్ షాప్లోనే దొరుకుతుంది. ఇంకేమేసిన మెంతువులు, ఇంకా ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా హెయిర్కి అనేది హెయిర్కి షైనింగ్తో పాటు మంచి స్మూత్ ఇట్లా జారుతుంది అనమాట. అంత మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోలలో ఫ్లాక్ సీడ్స్ది జెల్ హెయిర్కి అప్లై చేస్తున్నారు కదా, ఎంత స్మూత్ అవుతుంది జుట్టు. ఇట్లుంటుంది. ఏం జాడకట్టలో ఏమో టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఆయిల్ అంతా కావడానికి. నేను ఇంకా మీకు కొంచెం ఆయిల్ అంతా వేగాలి అంటే టైం తీసుకొని పోయి చూస్తున్నారు కదా, కింద స్లిమ్లోనే పెట్టిన ఆయిల్ చేస్తున్నా కదా, పెడుతున్నా కదా. ఇంకో 3 monthsకి చూడండి నా హెయిర్ ఇంతుంది కదా. ఇప్పుడు నేను కూర్చుంటే కింద పడుతుంది అనమాట, కింద తాకుతుంది నా హెయిర్ నేను కూర్చుంటే. ఇక్కడ చూడండి, ఇవ్వండి దిగిపోయినందుకు, ట్రైపాడ్ పోయినందుకు నా బాధ ఇదంతా. వంట బండి ఎక్కి కూర్చున్నాం. వీడియో గురించి మీ గురించి ఎంత మంచిగా వస్తుంది తెలుసా, స్మెల్ జబర్దస్త్ వస్తుంది. బాగా వస్తుంది తెలుసా, మందారం ఆకుల స్మెల్ వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ విన్నారు కదా ఎట్లా వచ్చింది. అల్లం ఎల్లిగడ్డ, జాడకట్టెలో, చీపుర్లో, ఇంకా జరసేపు అయితే ఉల్లిగడ్డలు వస్తాయి, ఇంకా జరసేపు అయితే బొంతలన్నీ వస్తాడు. నిజంగా ఇంతమందిని పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇట్లుంటాయి అన్నమాట డిస్టర్బెన్స్ అనేది వీడియో చేసేటప్పుడు. మంచిగా వేగిపోతుంది. మా చిన్నోంది మా స్వామి హెయిర్ పడ్డది, గుంగురు వస్తుంది వాని జుట్టు. నా పెద్ద కొడుకు మాత్రం నాలాగా సిల్క్ హెయిర్ అన్నమాట. వానికి ఫ్లవర్స్ కలర్ అంతా ఇక్కడ చూడండి, ఉసిరికాయకి ఇంకా కలమందకి ఎట్లా పట్టుకుందో. ఆయిల్ రెడీ అయిపోయింది. ఎంతలోపు నేను అన్నం తినేసి వచ్చిన, ఆకలి వేస్తుంది అనమాట. ఇదిగోండి పోయింది, అంతా తేమ పోయింది అండ్ కలర్ కూడా చేంజ్ అయింది. చూస్తున్నారు కదా, ఇట్లా కావాలి మొత్తం. కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్
ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసిన. దీన్ని చల్లారిన తర్వాతనే మనం ఈ ఆకులంతా వడగట్టుకోవాలి. తర్వాతనే దీన్ని ముట్టుకోగలము. ఎందుకంటే ఫుల్ హీట్ ఉందన్నమాట. దగ్గర హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టింది కలమంద అంతా మనకి వేగేసరికి ఆయిల్లో. ఇంతలోపు నేను కెమెరా ఆఫ్ చేసి అన్నం కూడా తినేసి వచ్చేసిన అనమాట, ఆకలేస్తుందని చెప్పి. ఇక మీకు ఇంత మంచి హెయిర్ ఆయిల్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చేయండి. మీకు ఇంత మంచి హెయిర్ ఆయిల్ చూపించిన దానికి 2 రోజులు పెట్టుకున్నాం. మస్తు అయిపోతుంది అన్నమాట. ఎట్లాగో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోజులలో ఆయిల్ పెట్టుకొని బయటికి ఎవ్వరు పోతలేదు. అది కూడా నైట్ టైం పెట్టుకోండి. పొద్దున బయటికి వెళ్ళేది ఉంటే హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళండి. ఇది చల్లారిన తర్వాత వడగట్టి ఒక బాటిల్లోనే పోసి పెట్టుకోవాలి. నేనైతే గాజు గ్లాస్ అయితే బాగుంటుంది, కానీ నేనైతే గాజు గ్లాసులో పోయను, దీంట్లోనే పోసుకుంటా. దేంట్లో నుంచి అయితే నేను ఆయిల్ తీసినో దీంట్లోనే పోసుకుంటా. ఎందుకంటే గ్లాసు దాంట్లో పోసి పెట్టింది అనుకోండి, ఎంత పైకి పెట్టినా కానీ మా చిచ్చర పిడుగులు మొత్తం ఎక్కేసారనమాట. సెల్ఫులు కూడా చిన్న చేయి దాకినా కానీ అది పగిలిపోతుంది గాజు. ప్లస్ ఇంకొకటి వాళ్ళకన్నా దెబ్బలు తాకుతాయి, ఆయిల్ అంతా ఇల్లంతా బండలంతా జారుతాయి. ఇంకా అవన్నిటికంటే వేగేదానికంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే మన సేఫ్ అనమాట. మన సేఫ్ జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. అది పిల్లలు ఉన్న దగ్గర ఏదైనా సరే జాగ్రత్తగా పెట్టుకుంటేనే వాళ్ళకి ఆపద రాదు. తర్వాత మనం బాధపడకముందే జాగ్రత్తగా ప్రతి ఒక్కటి అమర్చుకోవాలి. ఓకే, ఇంక ఇదైతే చల్లారిన తర్వాత ఎట్లాగో వడగట్టుకొని బాటిల్లో పోసుకొని నెత్తికి పెట్టుకోవాలి. మీకు మంచి హెయిర్ ఆయిల్ చూపించిన నేను అనుకోసారి ఇట్లా చేసి చూడండి. 1/2 లీటర్ కాకపోయినా 1/4 లీటర్ తీసుకోండి. 1/4 లీటర్ ఆయిల్లో వేసుకొని ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. హెయిర్ అనేది చాలా మట్టుకు అయితే హెయిర్ ఫాల్ తగ్గడము, డాండ్రఫ్, ఇంకొకటి లాంగ్ హెయిర్ అనేది తొందరగా వస్తుంది అనమాట. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ నా ఛానల్కి వచ్చేసి నా ఛానల్లో ప్రతి ఒక్క కంటెంట్ వీడియో వస్తుంది అన్నమాట. మీకు ఏది నచ్చితే దానికి లైక్ ఇవ్వచ్చు. ఓకే, ఒకటి వారంలో 2 సార్లు అయినా 3 సార్లు అయినా పెట్టుకోండి. నైట్ పూట పెట్టుకోండి. ఆయిల్ అనేది రాత్రంతా మంచిగా స్కాల్ప్కి పడుతుంది. మనకి ఏది ఉన్నా కానీ బాడీ రిలీఫ్ ఉన్నప్పుడే మనకి ఏదైనా జరుగుతుంది. కాబట్టి హెయిర్ అనేది చిన్న హెయిర్ అనేది రావడానికి మనకి తొందరగా సహాయపడుతుంది అనమాట. ఇంకొకటి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచి హెయిర్ ఆయిల్ చూపించిన నేనైతే అనుకుంటున్నా. ఛానల్ వచ్చేసి ఆల్ కంటెంట్ వీడియోలు ఉంటాయి అన్నమాట. మీకు నచ్చినది చూడండి, నచ్చినది మెచ్చండి, కింద కామెంట్ రాయండి. ఓకే, బాయ్ బాయ్.